చూడండి, గలతీయులకు రాసిన పత్రిక క్రొత్త నిబంధన 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారందరూ తెరిచి చూడండి. క్రొత్త నిబంధన రాసిన గ్రంథము నుండి 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 31వ వచనాన్ని చదువుకుంటున్నాం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. చిన్న ప్రార్థన. వాక్యము నిమిత్తం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ దేశాన్ని గురించి మేము చెప్పుకుంటున్నాము. ఎంతోమంది ప్రాణాలు తెగించి ప్రభువా రక్తాన్ని లెక్క చేయకుండా, జీవితాలను లెక్క చేయకుండా పోరాటం చేశారు. వారి పోరాటమే ఈ రోజున స్వాతంత్రం వచ్చింది నేటి దినమునకు. అలాగే మనిషి జీవితంలో కూడా పోరాటం అనేది ఉన్నది, దాసత్వం అనేది ఉన్నది, బానిసత్వం ఉన్నది. అలాంటి దానిసత్వం నుండి విడుదల కావాలని, విడిపించుకోవాలని, స్వాతంత్రం కలగాలని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ మాటలు ప్రభువా మేము తెలియజేసుకోవాలనుకుంటాం. నిలబడినాను మరుగుపరిచి నీ ఆత్మనాలో వచ్చి కూర్చున్న వారందరితో మీరు మాట్లాడి కృప చుట్టూ నడిపించుకోమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. చదవబడిన లేఖన భాగంలో ఉన్న విషయాలు ఏమిటంటే, కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము అని పౌలు గారు మనకి వివరణ చెబుతూ ఉన్నాడు. గలతీయుల్లో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ? ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు స్వతంత్రాలి కుమారులు, రెండవది దాసి కుమారులు. ఇద్దరు కనిపిస్తున్నారు. వీరి గురించి తెలుసుకోవాలంటే ఆది కాండంలోనికి మనం వెళ్ళాలి. ఆది కాండంలోకి వెళ్తే మనకు తెలిసింది ఎవరు వీరు, దేని గురించి రాస్తున్నారు, ఎందుకు రాయబడినది అని ఆలోచన చేస్తే పౌలు గారి మాట మనకు రాస్తూ ఉన్నాడు. చూడండి, 25వ వచనం చదువుకుందాం. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే, ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నదని గనుక ఆ నిబంధన దానికి దీటి అయి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు చెప్తున్న మాట ఇద్దరు గురించి ప్రస్తావన చేస్తాడు. ఒకటి ఏమిటంటే స్వతంత్రము కలిగిన తల్లి, రెండవది దాసిగా ఉన్న తల్లి. స్వతంత్రంగా ఉన్న తల్లి తన యొక్క కుమారులు స్వాతంత్రముగా ఉంటారు. అలాగే దాసి అయిన తల్లి, దాసి కుమారులు దాసత్వములో ఉంటారు. ఇది అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట. ఇది మనందరికీ తెలియబడుతున్న మాట ఏమిటంటే, మనందరం ఎవరు కుమారులము అనంటే స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాము అని పౌలు గారు మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఈ దేశాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, ఈ దేశానికి స్వాతంత్రం ఎలాగొచ్చింది అంటే ఎంతోమంది యోధులు దేశం కొరకు పోరాటం చేశారు. ఎంతోమంది దేశం కోసం పోరాడి వారి యొక్క ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించేశారు దేశం కోసం. అలా చేశారు కాబట్టి అలా పోరాటం జరిగింది. అలాగూ వారి
దేశానికి ఎంతో పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెప్పించారు. హల్లెలూయా. అలాగనే మనకు కూడా స్వాతంత్రం కలగాలంటే పైనుంది ఒక యెరూషలేము. ఆ యెరూషలేము ఎలాగుందట? స్వాతంత్రముగా ఉన్నదని బైబిల్ చెబుతుంది. చూడండి 26వ వచనం చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉంది, అది మనకి తల్లి. హల్లెలూయా. ఏంటండి? పైనున్నదట యెరూషలేము, అది స్వాతంత్రముగా ఉందట. దాని కొరకు మనం పోరాటం చేయాలి. దాని కొరకు మనం జీవితాన్ని లెక్క చేయకూడదు. దాని కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకే మనము నిత్యము కూడా దేవుని సన్నిధానంలో నడుస్తూ ఉండాలి. వీరిద్దరూ కూడా అబ్రాహామును బట్టి బయటకు వచ్చినట్లుగా ఉంది. దాసి కుమారులను స్వాతంత్రాలు కుమారులు ఇద్దరు కూడా అబ్రాహాము గారిని బట్టి బయటకు వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం స్వాతంత్రముగా ఉండాలంటే మనకి పోరాటం అవసరం. అందుకనే పెద్దవారు పాటలు రాశారు కదా, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోదు నేను నా గమ్యస్థానానికి, సాగిపోదును నేను నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాటం ఆత్మీయ పోరాటం. ఇదంతా కూడా పైనున్న యెరూషలేము కొరకు మనం పోరాడుతున్నాం. పైనున్న యెరూషలేము ఎలాగుంది? స్వాతంత్రముగా ఉందట. అక్కడ ఏమేమి ఉండవు? కష్టాలు ఉండవు, కన్నీరు ఉండదు, దుఃఖము ఉండదు, వేదన ఉండదు. అంతా కూడా ఆనందము సంతోషముతోనే అక్కడ మనం బ్రతుకుతామట. అది పైనున్న యెరూషలేము, అది స్వాతంత్రముగా ఉంది. దాని కొరకు మనం పోరాడాలి. దాని కొరకు మన జీవితాలను కూడా లెక్క చేయకోకుండా ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దీని గురించి కొంచెం వివరణ మనం తెలుసుకుందాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము. మొదటి కాడ నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. పైనున్న యెరూషలేము ఎలా ఏర్పడుతుంది ఇక్కడ కనిపిస్తుంది. అది స్వాతంత్రంగా ఉంది. ఆ స్వాతంత్రంలో కూడా మనం అందరం దాంట్లో ప్రవేశించాలి అంటే కొంత పోరాటం అవసరం. ఆ పోరాటాన్ని గురించి ఈ 18వ అధ్యాయములో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో రాపించాడు. ఈ స్వతంత్రాలి తల్లి ఎలా స్వతంత్రాలు కుమారులుగా దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. చూడండి, 18వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి.
వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి చాలు. చదవబడిన లేఖన భాగంలో అబ్రాహాము గారు మనకు కనిపిస్తారు. ఈయనకి ముందుగానే హాగరు అనే దాసి చేత వివాహం జరిగింది. ఈ హాగర్ అనే ఆవిడ దాసత్వము నుండి వచ్చింది. ఈమెకేమీ రైట్స్ లేవు. ఏ పని చేయాలన్నా ఈమెకి రైట్స్ లేవు. యజమానులు ఏది చెప్తే అది మాత్రమే చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో శారాయి గారు అంటున్నారు, నా వలన నీకు బిడలు కలగట్లేదు కాబట్టి మన దగ్గర దాసి ఉన్నది హాగరు, ఆమెను నీవు బిడలను కనొచ్చు అని ఎప్పుడైతే ఈ శారాయి గారు అబ్రాహాము గారితో ఈ మాట చెప్పారో వెంటనే అబ్రాహాము గారు హాగర్ను బట్టి ఒక కుమారుడు కంటారు. దేవునికి స్తోత్రం. ఎంతో కుమారుడు కన్నా దాసి కుమారుడు దాసియే. చూడండి, కొంతమంది చెబుతున్న ఆవేదమైన విషయాలు ఏమిటంటే, మన దేశం అంతా స్వాతంత్రమైనది, కానీ ఈ దేశంలో కొంతమంది ఉండరు. వివిధమైన దేశాలకు వెళ్ళిపోయి వివిధమైన పనులు బట్టి అక్కడ ఉంటూ ఉంటారు. ఆ దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఆ దేశంలో ఏది చెప్తున్నారో అది మాత్రమే వారు చేయాలి. ఈ దేశంలో ఉన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాను, ఎక్కడ పడితే అక్కడికి వెళతాను, ఏది పడితే అది చేస్తానంటానికి లేదు. ఈ దేశంలో ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు, అది మన ఇష్టం. ఈ ఊరు కాకపోతే మరొక ఊరైనా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ అలా కాదు. ఒక ప్రాంతానికి వెళ్ళామనంటే అక్కడే మనం ఉండాలి, మరొక ప్రాంతానికి వెళ్ళటానికి లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారు కొంతకాలం ఉండి వారు చెప్పిన విషయం ఏమిటంటే, ఈ దేశంలో మేము ఉండలేకపోతున్నాము. మరికొంతమంది జీవిత విధానం ఎలా ఉన్నాయంటే, ఈ దేశంలో ఎక్కువగా ధనము లేక, సంపద లేక బయట దేశాలకు వెళ్ళి సంపాదించుకోవాలని చూస్తున్నారు. అలా బయట దేశాలకు వెళ్ళి సంపాదించుకోవాలని వెళ్ళి చాలామంది ఇరుక్కుపోతున్నారు. చాలా భయంకరమైన వేదనతో వారి కన్నీరు మున్నీరైపోయి వారు కొన్ని వీడియోలు బయటికి పెడుతున్నారు. ఈ దేశం నుండి మేము రావాలనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, ఆ దేశానికి వెళ్ళిన తర్వాత కొంత దాన్ని ఏమంటారంటే ఒడంబడిక. ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఈ దేశంలో మీరు పనిచేయాలి, లేకపోతే మీరు ఇక్కడే ఉండిపోతారు. సరే, జరిగిన సంగతి మీకు ఒకటి విషయం చెప్తాను. కొంతమంది సేవకులు యెరూషలేం టూర్ వెళ్ళారట. యెరూషలేంను చూడటానికి టూర్ వెళ్ళారు. సుమారుగా ఒక 50 మంది యెరూషలేంను చూడటానికి క్రైస్తవులు వెళ్ళారు. వాళ్ళు నడిపించడానికి ఒక నాయకుడు ఉంటాడు. ఈ నాయకుడే వీరి 50 మందిని కూడా నడిపించాలి. ఈ 50 మందికి ఆ దేశానికి వెళ్ళటానికి పౌర హక్కుగా వారి దగ్గర ఏముంటుంది, పాస్పోర్ట్ ఉండాలి. ఈ పాస్పోర్ట్ ఉంటేనే కానీ ఆ దేశానికి వెళ్ళొచ్చు. ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి, పాస్పోర్ట్ అవసరం. ఈ దేశంలోనే తయారు చేసుకోవాలి ఆ పాస్పోర్టు. అందరూ తయారు చేసుకున్నారు. 50 మంది ప్రయాణం అయిపోయారు. ఈ 50 మంది యొక్క పాస్పోర్ట్లు అన్నీ కూడా ఆ నడిపించే నాయకుడి దగ్గర ఉన్నాయి. సరే, మొత్తానికి వెళ్ళిపోయారు. ఆ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తీరా జరిగిన సంగతి ఏమిటంటే,
ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఆ నాయకుడే బస్సు బుక్ చేయాలి, ఆ నాయకుడే కారును బుక్ చేయాలి, ఆ నాయకుడే ఏదైనా చేయాలి. వీరు సొంతంగా వెళ్ళటానికి ఏమీ లేదు. ఇక్కడ దగ్గరగా ఉంది కదా, ఈ ప్రాంతం నాకు తెలుసు, నేను టీవీలో చూశాను ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అని వెళ్ళిపోవటానికి అవ్వదు. ఎందుకంటే వారికి సంబంధించిన పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? నడిపించే నాయకుడి దగ్గర ఉంటుంది. ఆయన చెబితేనే కానీ, ఆయన పాస్పోర్టు వీరికి ఇస్తేనే కానీ వీరు వెళ్ళాలి. సరే, తీరా జరిగిన విషయం ఏమిటంటే ఆ విషయాలన్నీ జరిగిపోయిన తర్వాత ఆ నాయకుడు పిలిచాడు. 50 మందిని పిలిచి, ఇదిగో మీ పాస్పోర్ట్లు మీకు ఇచ్చేస్తున్నాను, మరి ఇంకా బస్సు ఎక్కి పలానా ప్రాంతానికి వెళ్ళిపోవాలి, కాబట్టి మీరు ఈ పాస్పోర్ట్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి అందరికీ పాస్పోర్ట్లు ఇచ్చేశారట. వారి యొక్క పద్ధతుల ప్రకారంగా జాగ్రత్త చేసుకున్నారు. జాగ్రత్త చేసుకున్న తర్వాత ఒకనాడు తెల్లవారుజామున టిఫిన్ చేయడానికి కబురు వచ్చింది. వారి లగేజ్లన్నీ ప్యాక్ చేసుకున్నారు, సామాన్లు ఏమీ ఉంచుకోలేదు, భద్రపరుచుకున్నారు. టిఫిన్ చేయడానికి కిందకు వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేస్తూ ఉన్న సమయంలో అయిపోయింది. ఈ లోపున ఆ లగేజీలు దింపి కారులో పెట్టాలి, ఆ వెహికల్లో పెట్టుకోవాలి. లగేజీలు దింపారు, వెహికల్లో పెట్టేశారు. వెహికల్లో లగేజీలన్నీ పెట్టేశారు. వారిలో 2 పాస్పోర్ట్లు మాత్రం వారి చేతుల్లో లేవు. అందరూ వెళ్ళిపోయారు. టిఫిన్ చేసేసారు, అందరూ వెళ్ళిపోయారు. వారిలో 2 మాత్రం పాస్పోర్ట్లు బ్యాగుల్లో పెట్టుకున్నారు, వీరి దగ్గర లేవు, వీరు లేట్. కొంత దూరం ఫోన్ చేశారట. వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటుంది, మన నెంబర్లు పనిచేయవు. అక్కడ ఎక్కడైతే హోటల్లో ఉన్నారో ఆ హోటల్లో యాజమాన్య దగ్గరికి వెళ్ళి, మనం బలానా బస్సు మిస్ అయిపోయాం, ఆ నడిపించే నాయకుడికి ఫోన్ చేయండి, ఈ ఏదైతే రూములు బుక్ చేశాడో అతనికి ఫోన్ చేయండి అంటే వెంటనే ఫోన్ చేశారట. ఫోన్ చేసిన తర్వాత అతను అంటున్నాడు, మేము వెనక్కి రావడానికి అవ్వదు, ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు. ఒక దగ్గరికి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్టాంప్ పడిపోద్ది, ఒక బస్సు ఇక్కడికి నుంచి కదిలిందంటే గవర్నమెంట్ స్టాంప్ పడిపోద్ది, మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి అవ్వదు. నేను వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తాను సాయంకాలం లోపు, మీరు మాత్రం బయటకు రావద్దు, వచ్చారంటే మాత్రం మీరు ఆ దేశం నుండి మన దేశానికి రావడానికి వీలు పడదు అని చెప్పాడు. వెంటనే వీరిద్దరు అక్కడే ఉండిపోయారు. ఉండిపోయిన కాసేపటికి పోలీసు వాళ్ళు వచ్చారట. వచ్చి ఎంక్వైరీ చేశారట. ఏంటి వీరిద్దరి సంగతి ఏమిటంటే, మీ పాస్పోర్ట్లు ఏమని అడిగితే, మా దగ్గర లేవండి, పలానా బస్సులో ఉండిపోయి పలానా బ్యాగులో మేము ఇలాగా చూడటానికి వచ్చాం, పలానా నాయకుడు ఇది ఆయన వెళ్ళిపోయారు, మేము లేట్, మీరేదో అబద్ధం చెప్తున్నారు, కాబట్టి మీరు పదండి పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు ప్రశ్న వేసినా వారిలో ఉండే మాట అదే, మేము ఈ దేశానికి చూడటానికి వచ్చాం, మా పాస్పోర్ట్లు ఏమో బ్యాగుల్లో ఉండిపోయినాయి అంటే చెబుతా నమ్మట్లేదట. మీరు దొంగోళ్ళలాగా ఉన్నారు, మీ పాస్పోర్ట్లు చూపించండి అంటున్నారట. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే, దేవుడు తన కృప చూపించాడు. హల్లెలూయా. దేవుడు తన కృప చూపించాడు. ఒక్కసాయిందా మనం అక్కడే ఉండిపోవాలి. అలాంటిది ఆ నాయకుడు మళ్ళీ మన గవర్నమెంట్కి ఫోన్ చేసి, ఆ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి కొంత డబ్బు కట్టి, ఈలోపే ఇదంతా కొంత డబ్బు కట్టి వారి పేరున మళ్ళీ పాస్పోర్ట్ తయారు చేయించి, ఆ పాస్పోర్టు ఫ్యాక్స్ ద్వారా అక్కడ గవర్నమెంట్ పోలీసులకి పాస్పోర్ట్ ఫార్వర్డ్ చేస్తే, అప్పుడు వారు చూసి నిజమా కాదని పరీక్ష చేసి మళ్ళీ సుమారు
2-3 రోజులేమో అక్కడే ఉండిపోయారట, జైల్లో 2-3 రోజులు అక్కడే ఉండిపోయారట. తినడానికి ఆహారం లేవు, వండుకోవడానికి స్థలం లేదు, బిక్కున భయం. ఎందుకంటే ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళిపోతే ఎవరు ఆదరిస్తారండి, ఎవరు చూస్తారు? నిజంగా దేవుడు తన కృప చూపించాడని ఆ తర్వాత సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశంలో ఉన్న స్వాతంత్రత మరొక దేశంలో ఉండదు. ఈ దేశం మన దేశం అనేది స్వాతంత్రం ఇచ్చే దేశం. వేరే దేశానికి వెళ్ళి మనం ఉండాలనుకుంటే అంత స్వాతంత్రత ఉండదు. ఈ కొంతమంది సౌదీ అరేబియాకి వెళ్తారు, అక్కడ కొంచెం ధనం ఎక్కువ వస్తుంది మనకి. మన రూపాయి కంటే సౌదీ అరేబియా నాణ్యమే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక్కడ మనం రూపాయి సంపాదించామనుకోండి, అక్కడ ₹10 మన రూపాయి అవుతుంది. అక్కడ రూపాయి సంపాదిస్తే మనకు ₹2 లెక్క, అంటే డబల్. అక్కడికి వెళ్ళి 10,000 సంపాదిస్తే ఇక్కడ 20,000 సంపాదించినట్టు. కాబట్టి అలాంటి ఆ ధనానికి అలవాటు పడిపోయి ఇక్కడ నుంచి కొంతమంది సౌదీ అరేబియాకి వెళ్ళి పనిచేయడానికి వెళ్ళిపోతున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టం ఎంత అంత కాదు, వారి కన్నీరే. ఎక్కడికి పోనేవారట, ఏ ప్రాంతానికి వెళ్ళకూడదట, ఇంట్లోనే అలా ఉండిపోవాలి. వాళ్ళు చెప్పిన మాట వినాలట, వారు పెట్టిందే తినాలి, వారు ఇచ్చిందే తీసుకోవాలి, ఎక్కడ కూడా బయటికి పంపించరట. అంతటి కరడి కట్టిన ప్రదేశంలోకి వెళ్ళి వీళ్ళు పనులు చేస్తున్నప్పుడు వారు అప్పుడప్పుడు వీడియోలు పెడుతుంటే కన్నీరు వస్తూ ఉంటుంది, కన్నీటితో చెప్తూ ఉంటుంది, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. కానీ ఆ దేశ ఒడంబడిక ప్రకారం వారు ఉండాల్సిన తప్పట్లేదు పాపం. మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్పనా, వారు చంపన్నా చంపేవచ్చు, లేకపోతే జైలుకన్నా పంపించవచ్చు వాళ్ళని. ఎందుకంటే మనం ఒకసారి ఒక ఒడంబడిక చేసుకునేటప్పుడు అక్కడ మనం ఏమైనా వ్యతిరేకత, ఏమన్నా చెడు మాటలు పలికితే వారు వెంటనే వారి పోలీసులకు ఫోన్ చేసి వీరు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ఏదో నెగ వేస్తున్నారు, వీరిని బట్టి మాకు అపాయం కలుగుతుందంటే వీరు వెంటనే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారంట. ఒకసారి జైల్లో పడేశారంటే మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి అవకాశం లేదు. అలాంటి ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్తున్నప్పుడు. కనుకనే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పైనున్న యెరూషలేము కొరకు మనం ఎంతో పోరాటం చేయాలి. ఆ దాసత్వములో ఉండి హాగరు ఒక కుమారుని కన్నప్పుడు ఆ దాసి అతని కుమారుడు ఈ యజమానురాలని చాలా దుఃఖపెట్టారట. ఏ విషయమై ప్రార్థన చేశారు, ప్రభువా ఈ హాగర్ అనే దాసిని అతని కుమారుడు మమ్మల్ని చాలా దుఃఖపెడుతున్నారు, కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తే వెంటనే ప్రభు అంటున్నాడు, ఇక్కడ నుంచి ఈమెను పంపించేయమంటాడు. హల్లెలూయా, ఇక్కడ నుంచి ఈమెను పంపించేయమంటాడు. వెంటనే తెల్లారి లేచి ఆ శారాయి అబ్రాహాం గారితో ఈ మాట మాట్లాడుతుంది, ఇదిగో మనలను బాధ పెడుతున్న ఈ హాగర్ని దేవుడు పంపించేయమంటున్నాడు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా పంపించేయాలని శారాయి అబ్రాహాం గారితో చెప్తారు. వెంటనే అబ్రాహాం గారు శారాయి మాట విని హాగర్ని పిలిచి ఆమెను అతని కుమారుని ఇచ్చి బయటికి పంపించేస్తాడు. వెళ్ళిపోతారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి నీళ్ళ బాటలు నీళ్ళు అయిపోతాయి. అయిపోయిన తర్వాత వారు అరణ్య ప్రదేశంలో నీళ్ళ కోసం తపతపలాడుతున్నప్పుడు దేవుడు దర్శిస్తాడు అక్కడ. హల్లెలూయా. దర్శించినప్పుడు మళ్ళీ మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, హాగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు. ఉందా వాక్యం చూడండి.
21వ అధ్యాయము. తొమ్మిదవ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహాసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టము. ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. అయితే దేవుడు, ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు భయపడవద్దు, దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతను కూడా ఒక జన్మగా చేసేదనని అబ్రాహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్లు తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీవెక్కడి నుంచి వచ్చితివి? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ముందుగా 18వ అధ్యాయంలోకి వెళదాం. 18వ అధ్యాయంలో సింధూరం అనేది ఒక వనం ఉందట. ఆ వనములో అబ్రాహాము గారు గుడారం వేసుకుని ఎండవేళలో ఆ గుడారము ద్వారము దగ్గర కూర్చుని ఉన్నాడట. ఎప్పుడైతే అబ్రాహాము గారు ఆ గుడారము ద్వారము దగ్గర ఎండవేళలో కూర్చున్నాడో వెంటనే దేవుని దూతలు ముగ్గురు వచ్చారు. అబ్రాహామునకు ఎదురుగా వస్తున్నారట. ఎదురుగా వస్తున్నప్పుడు అబ్రాహాము గారు ఆ ముగ్గురిని చూసి, వీరెవరో దేవుని దూతల్లా ఉన్నారు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలాగెళ్ళాడట? ఎలాగెళ్ళినట్లుగా ఉంది? పరిగెత్తి నేల మట్టుకు వంగి. హల్లెలూయా. అంతే. అబ్రాహాము గారికి వస్తున్న ముగ్గురు వ్యక్తులు ఎవరో తెలిసిపోయింది. వీరు నిజముగా దేవుని దూతలే కాబట్టి వీరిని నమస్కారం చేయాలని వారిని నేల మట్టుకు వంగి వారికి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాడట. చేస్తూ అంటున్నాడు, నీ దాసుల మీద నీ కటాక్షం ఉంటే నా దగ్గరికి రండి. ఇదిగో అక్కడే కనిపిస్తుంది. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా అబ్రాహాము గారు చెబుతున్న మాట ఏమిటంటే, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, కాళ్ళు. చదవండి మరొకసారి. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. హల్లెలూయా. అబ్రాహాము గారు చెబుతున్న మాట దేవుని దూతలు ఎదురవుతుంటప్పుడు అతనికి ఎదురుపడి మొట్టమొదటిగా చెబుతున్న మాట ఏమిటంటే, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, మీ కాళ్ళు కడుక్కోండి. హల్లెలూయా. కాళ్ళు ఎందుకు కడుక్కోవాలని చెప్పాడు? వారు పరిశుద్ధులు కదా. చెప్పాలి మీరు, వీరు పరిశుద్ధులు కదా. దేవుని దూతలు అనేవారు పరిశుద్ధులు, దేవుని చేత ఏర్పరచబడిన వారు వీళ్ళంతా. వీరు ముగ్గురు వస్తున్నప్పుడు అబ్రాహాము గారు అంటున్నారు,
నీళ్లు తెప్పిస్తాను, కొంచెం కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తెచ్చుకోమని చెప్తున్నాడు. నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి అని అంటున్నాడు కదా. కాళ్ళు ఎందుకు కడుక్కోమంటున్నాడు? అంత అవసరం ఏమొచ్చింది? పరిశుద్ధులు కాళ్ళు కడుక్కునే అంత అవసరం ఉందా? అవసరం ఉందా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పరిశుద్ధ స్థలముల నుండి వచ్చేవారు వీళ్ళు. ఎక్కడికి వచ్చారు? అబ్రాహాం గారి దగ్గరికి వచ్చారు. అంత పరిశుద్ధమైన స్థలములో వచ్చేవారు అంతా పరిశుద్ధంగానే ఉంటారు కదా. మరి కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తున్నాను ఎందుకు అనాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం గారికి సూచన అది. అబ్రహాం గారికి సూచన ఏమిటంటే, కాళ్ళు ఎవరైతే కడుక్కుంటారో వారు నిజంగా దేవుని బిడ్డలు. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏమివ్వాలి? నువ్వేమివ్వాలి? కడుక్కోవడానికి ఏమివ్వాలి? రండి రండి అయ్యగారు రండి, రండి రండి అయ్యగారు రండి అని లోపలికి పంపించేస్తున్నారు, కానీ కడుక్కోవడానికి నీళ్ళు ఉండవు, ఎక్కడ ఉండవు. ఈ మధ్యలో అపార్ట్మెంట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి అపార్ట్మెంట్ల ముందులో ఏముంటాయి? నీళ్ళు. అది వరకు నాన్నగారు పరిచయం చేసేటప్పుడు పెద్ద తొట్టు ఉండేది. ఎవరైనా వచ్చారంటే మొట్టమొదటిగా కాళ్ళు కడుక్కునే లోపలికి రావాలి. ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే కాళ్ళు కడుక్కునే లోపలికి వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో ఈ ఆచారం పోయింది. ఈ ఆచారం పోగొట్టుకున్నారు, ఆచారం పోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఉప్పుడికి ఎక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళినా సరే ఎక్కడ కాలు అడుగు పెట్టను బయట. ఇక్కడ కారులో ఎక్కుతాం, ఇంకెక్కడ బయట పెట్టం, నేరుగా ఇంటికి వెళ్తాం. వెళ్ళంగానే మళ్ళీ కాళ్ళు కడుక్కుంటాం. దేవునికి స్తోత్రం. కాళ్ళు కడుక్కునే విధానము మనకు అవసరం. ఎందుకనంటే పేతురు గారితో ప్రభు ఒక మాట అంటాడు. ప్రభు యొక్క బలలో మీరు పాల్పంపులు పొందుతున్నారు కాబట్టి మిమ్మల్ని మేము స్తుతి చేయాలి, మీరందరూ నుంచోండి అని చెప్పి యేసు ప్రభు వారు ఒక పాత్రను పట్టుకుని ఆ పాత్రలో నీళ్లు పెట్టుకుని ఆయన నడానికి టవలు కట్టుకుని శిష్యుల పాదాలందరూ కడుగుతున్నాడు. పాదాలు కడిగేటప్పుడు పేతురు గారు ఒక మాట అంటాడు, ప్రభువా నీవు పరిశుద్ధుడివే, నీవు నా పాదాలు కడుగుటయ్యాలా, అంతటి యోగ్యుని కాదు ప్రభువా అని అంటే, ప్రభు అంటాడు, ఇప్పటికి ఇది నీకు తెలియదు, నేను నీ పాదాలు కడగాలి, కడగకపోతే నీవు నా రాజ్యానికి వారసులు కాలేవు అంటాడు. హల్లెలూయా. అలాగైతే నన్ను నిలువెల్లా కడగమంటాడు. పేతురు గారితో ప్రభు అంటాడు, పాదాలు కడుక్కుంటే చాలు, వారు ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలో పాలు పొందాలి. హల్లెలూయా. దానినే బాప్టిజం అంటాం. కాబట్టి పరలోక రాజ్యం అనేది స్వతంత్రమైనది. దాంట్లోకి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనకి ఏముండాలి? బాప్టిజం ఉండాలి. హల్లెలూయా. మరి మీలో ఎంతమంది బాప్టిజం తీసుకున్నారో, బాప్టిజం తీసుకోలేదో మీరే గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యం అనేది స్వతంత్రమైనది. దాని కొరకు పోరాడాలి. దాన్ని పొందాలంటే భూలోకంలో ఉన్నప్పుడే బాప్టిజం మనకు అవసరం. ఒకసారి మనం బాప్టిజం తీసుకున్నామనంటే లోకములోనికి మనం వెళ్ళకూడదు, లోక ఆశలోనికి వెళ్ళకూడదు, లోక విధానంలోకి వెళ్ళకూడదు, అన్ని ఆచారాలకు వెళ్ళకూడదు, లోక పద్ధతుల గురించి ఆలోచన చేయకూడదు. లోకం అనేదే మన దగ్గర ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో లోకాచారాలు కనిపిస్తున్నాయి. ఏమీ లేదు, అట్లా కూర్చుంటారు అంతే, ఫోన్ పట్టుకుంటారు. ఆ ఫోన్లో అన్నీ కూడా ఏముంటున్నాయి? ఫోన్లో అన్నీ కూడా ఏమొస్తున్నాయి? లోక ఆచారాలు వస్తున్నాయి. లోకములో మనుషులు మాట్లాడతారు, లోకములో పద్ధతులు ఉంటాయి, లోకములో వార్తలు వస్తాయి, లోకములో ప్రతి పరిస్థితి కూడా దాంట్లోనికి వస్తుంది. ఇది ఎదుగుతూ ఉంటే
పలికిద్ది, ఇదేదో నాకు ఉపయోగపడింది కదా అని దాన్ని నొక్కుతావు. అంటే దాన్ని నొక్కావనంటే అది లోకంలో ఉండా నీ ఇంట్లో ఉంటుంది, నీ ఒంట్లో ఉంటుంది, నీ మనసులో ఉంటుంది లోకం అంతా కూడా. తిరిగి అంటావు నేను లోకంలోకి వెళ్ళట్లేదు, లోకంలో మనుషులతో మాట్లాడట్లేదు, లోక పద్ధతుల్లోకి వెళ్ళట్లేదు, అన్ని ఆచారాలు నేను పోవట్లేదు పాస్టర్ గారు, నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి బల కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నాను, భయభక్తులు కలిగి ఉంటున్నాను, దేవుడు అంటే భయంతో ఉన్నాను కాబట్టి నేను మందిరాన్ని ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబుతున్నా. నీవు ఫోన్ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఆ భయాన్ని ఎందుకు ఉంచుకోవట్లేదు? దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్నావు, అలాగే లోకముల ఆచారాలు కూడా నీలోనికి వచ్చేస్తున్నాయి, నీ మనసులోనికి వస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకములో ఉన్న మనుషులు మాట్లాడే విషయాలు ఏది విన్నా అది లోకముతోనే సాటి. లోకములో ఏది విన్నా అది లోకంతోనే సాటి. తిరిగి నువ్వంటున్నావు లోకానికి వెళ్ళట్లేదు అంటున్నావు, పూజలు చేయట్లేదు, పునస్కారాలు చేయట్లేదు, ఆచారాలు పాటించట్లేదు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళట్లేదు, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళట్లేదు, వాళ్ళ దగ్గర ఏం చూసుకోవట్లేదు, వీళ్ళు సౌమ్యం తినట్లేదు మాస్టర్ గారు. నీ నిజంగా భక్తి కలిగిన క్రైస్తవుని క్రైస్తవురాలు అంటున్నావు నీవు. ముగ్గురు దేవుని దూతలు ఎదుర్కొస్తున్న అబ్రాహాముతో అంటున్నాడు, ఇదిగో నేను సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తున్నా. ఆ ప్రాంతము బహు భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే అబ్రాహాం గారు ఏమంటాడు, నేను కూడా వస్తాను ప్రభు అన్నాడు. వినాలి, నేను కూడా వస్తాను అన్నాడు. ఎవరు? అబ్రాహాం. వెంటనే దేవుని దూతలు అన్నారు, రండి రా అన్నారా? రమ్మన్నారా? ఏమన్నారు? నువ్వు ఎక్కడి నుండే చూడమన్నాడు. అబ్రాహాం ఉండా స్థలంలోనే చూస్తూ ఉన్నాడట. సొదొమ గొమొర్రా పట్టణం ఎలా కనిపించిందంటే పొగ, ఆవిరి ఎగిసిపోయినట్లుగా ఆ ప్రాంతం అంతా అగ్ని మన గంధకాలతో కాలిపోతుందట. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాం అనుభవంలో మనకు నేర్చుకునే అనుభవం ఏమిటంటే, కాళ్ళు నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి. నీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కాళ్ళు కడుక్కోండి నీళ్ళు ఇచ్చావా? ఎవరికైనా చెప్పావా కాళ్ళు కడుక్కొని నీళ్ళు బయటికి రా, లోపలికి రమ్మని చెప్పావా? ఆగు అని ఎప్పుడు అనలేకపోయావు. ఇక నువ్వు ఏమి ఆచారాలకు వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కునే లోపలికి రావాలి. ఒకవేళ ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే వారిని కాళ్ళకు నీళ్లు ఇవ్వండి. మరొక దగ్గర అంటాడు, లాబాను కూడా అదే చేస్తాడు. మరొక దగ్గర లాబాను కూడా అదే చేస్తాడు. 20 చూడండి, 24వ అధ్యాయము 31 నుండి చదువుకుందాం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును వంటెలను స్థలమునకు నేను సిద్ధము చేయించుతానెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికి అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి దేవునికి స్తోత్రం. ఏమండి, ఏమిచ్చారట? ఏమిచ్చారు? ఇంక మరొక విషయం చెప్తాను, చదవద్దులే. సౌలు కూడా సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు దగ్గర ఉన్నవారు చెబుతారు సౌలుతో, ఇదిగో నీ చెప్పులు అక్కడ ఇప్పి
కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మంటాడు. ఎవరు? సమూయేలు దగ్గర ఉన్న పరిచారం చేసే పరిచారకులు. ఎవరికి చెప్తున్నారు? సౌలుకు చెప్తున్నారు. నీవు చెప్పులు విడివు, కాళ్ళు కడుక్కున్న లోపలికి రా, భోజనం చేద్దు కానీ అని అంటాడు. మనమేమో కాళ్ళు కడుక్కోమంటే లోకానుసారంగా ఆలోచన చేస్తాం. ఓహో ఇదే కదా, ఇదే అంతలే అనుకుంటాం. బాప్తిస్మము గురించి దానికి సాదృశ్యము కాళ్ళు కడుగుకొనుట. హల్లెలూయా. తర్వాత 18వ అధ్యాయం చదవండి, మళ్ళీ ఆదికాండం. కాళ్ళు కడుక్కోమన్నాడు, కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇచ్చిన తర్వాత వారిని చెట్టు కింద పెట్టి విశ్రాంతి తీసుకోమన్నాడు. తర్వాత కొంచెం ఆహారము తెచ్చేదము, మీ ప్రాణములను బలపరుచుకునడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని వద్దకు వచ్చితిరా నేను. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో అబ్రహాము గారు చేస్తున్న మొట్టమొదటి పనులు, ఒకటి కడుక్కోవడానికి నీళ్లు తీసుకొచ్చాడు. రెండవది కొంచెం అలసట, చెప్పండిరా, కొంచెం అలసట తీర్చుకోండి, కొంచెం అలసట తీర్చుకోండి, అలసట తీర్చుకోండి. అలసట తీర్చుకోండి అంటే ఏమిటి? అలసట తీర్చుకోవటం అంటే ఏమిటి? అలసట తీర్చుకోవటం అంటే ఆత్మీయ కోణంలోకి మనం వెళ్ళిపోవాలా. అలసట తీర్చుకోవటం అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అలసట తీర్చుకోవటం అంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటాం? ఏం పొందుకుంటామంటే బలం ఉంటుందా? ఉండదా? బలం. ప్రార్థన నీకు శక్తిని ఇస్తుంది అంటారు, ప్రార్థన బలం ఇస్తుంది అంటారు. కాబట్టి ఒకటేమో బాప్తిస్మము తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి. రెండవది నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవది మనం ఎలా ప్రార్థన చేస్తాం? కొంచెం కొంచెంగా ప్రార్థన చేస్తాం, లేకపోతే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, లేకపోతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము ప్రార్థన చేయాలి. ఇది రెండవది. మూడవది కొంచెం ఆహారము తెచ్చేదను, మీరు వాటిని భుజించి మీరు మీ దారిన వెళ్ళవచ్చును అని అంటారు. కాబట్టి ఆహారం అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిని ఆత్మీయ కోణంలో మనం చెప్పుకోవాలంటే మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరిషకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరిషకేలు చెల్లింపుడా అని అడగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక
షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగములో అన్యులు కుమారులు అన్న ప్రస్తావన యేసు ప్రభు వారు బయటికి తెస్తున్నారు. అన్యులు అని అంటే దేవుణ్ణి ఎరగలేని వారు అని అర్థం. అంటే వీరు బాప్తిస్మలోనికి రాలేదు, బాప్తిస్మలోనికి రాలేదు. కుమారులైతే బాప్తిస్మము తీసుకున్నారు, దేవుణ్ణి నిజ రక్షకుడిగా సొంత రక్షకుడిగా అంగీకరించారు, దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. కాబట్టి కుమారులు ఎవరంట? స్వతంత్రులని బైబిల్ చెప్పింది. మళ్ళీ చదవండి అక్కడ 26. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. దేవుని నామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగములో కుమారులు స్వతంత్రులుగా ఉంటున్నారట. కారణం ఏమిటంటే మొట్టమొదటిగా ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మీరు సముద్రానికి వెళ్ళండి, గాలం వేయండి, మొట్టమొదటిగా ఒక చేప వచ్చింది. ఆ చేప నోరులో ఏముంటుందట? షెకెలు ఉంటుంది. దాన్ని తీసుకొని నీ కొరకును నా కొరకును తీసుకుని వెళ్ళి వారికి ఇవ్వండి అని ప్రభు చెప్తాడు. ఎవరెవరి కొరకు ఇది? దేవుడు చెప్పిన మాట ఎవరెవరి కొరకు? ఎవరికి చెప్పాడు? కుమారులకి చెప్పాడు. కుమారులు ఎవరు? స్వతంత్రులు. ఏం చేయమంటున్నాడు? సముద్రానికి వెళ్ళమంటున్నాడు, గాలం వేయమంటున్నాడు, చేప వచ్చిందంట, అందులో నోరు తెరవండి, ఒక షెకెలు వస్తుంది. దాన్ని ఎవరెవరికట? చదవండి ఇప్పుడు, ఎవరెవరి కోసం? నా కొరకును నీ కొరకును. హల్లెలూయా. ఎవరెవరి కొరకు ఇది? ఎవరెవరి కొరకు? దేవుని కొరకును నీ కొరకును అంటాడు. అంటే దీని యొక్క సారాంశం ఏమిటంటే, మనం ఏ పని చేసినా, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఏ పని చేసినా మనకు వచ్చే దాంట్లో ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిన లెక్క. హల్లెలూయా. దేవుడు దాన్నే అంటున్నాడంటే, నా కొరకు నీ కొరకు. నేనేం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వేమవుతావు? ఆశీర్వదింపబడతావు. నేను ఆశీర్వదించలేదనుకో, నువ్వు ఆశీర్వదించబడలేవు. కాబట్టి అది నీ కొరకును నా కొరకును. కనుకనే ఖచ్చితంగా మనం దశమ భాగం అనేది తీయాలవద్దా? తీయాలవద్దండి? తీయాలని బైబిల్ చెబుతుంది. తీస్తే మనుషులు స్వతంత్రులు అవుతారు. పాపం అనేది మన మీద ఏది ఏలిబడి చేయదట. ఏ పాపము, ఏ శాపము కూడా మన మీద ఏలిబడి చేయదు. గాలమ వేసేవాడి దగ్గరికి వెళ్ళాలి, గాలమ వేసేవాడి దగ్గరికి వెళ్ళాలి. గాలం వేసేవారు ఏమంటారు? గాలాలు వేసేవారిని ఏమంటారండి? జాలర్లా? జాలర్లే కదా. వాళ్ళ దగ్గరే కదా గాలాలు ఉంటాయి. వాళ్ళేనా గాలాలు వేసేది, సముద్రానికి వెళ్ళి గాలాలు వేసేది. నువ్వు ఏ పని చేసినా జాలర్ల దగ్గరికి వెళ్ళాలి. ఆ షెకెలు అనేది జాలర్ల దగ్గరికి వెళ్ళాలి. వెళ్తేనే కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, స్వతంత్రులుగా చేస్తాడు. నీ పనులు బట్టి ఏది కూడా ఏ శాపం దగ్గరికి రాదు. హల్లెలూయా. ఇది మనం ఖచ్చితంగా చేయాల్సింది, ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకటి బాప్తిజము, రెండవది చెప్పుంటారా? ఒకటి బాప్తిజం, రెండవది అయ్యగారు పద్దాక మీ దశభాగాల గురించి చెప్తారంట. మాకు ఏమన్నా బాధ దశభాగాల గురించి చెప్పడానికి. ఏమంటున్నాడు ప్రభు? దశమ భాగాలు తీస్తేనట మీరు స్వతంత్రులు అవుతారని బైబిల్ చెప్తుంది.
అందుకనే సంసోనయ్య గారు బ్రతుకునేటప్పుడు మొట్టమొదటిగా చెప్పిన విషయం ఏమిటంటే, మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దశమ భాగాలు కరెక్ట్గా తీయండి అని చెప్పేవాళ్ళు. అది చిన్నదైనా పెద్దదైనా ఎంతో కొంత చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు. బాప్టిజం తీసుకున్న తర్వాత నీకు వచ్చిన రాబడులు మొత్తానికి తీసుకొచ్చి 10వ వంతు దేవునికి చెల్లించాలట. అప్పుడే మనం స్వతంత్రులుగా ఉండగలుగుతాము. హల్లెలూయా. 3వది చూద్దాం. యోహాను రాసిన సువార్త 3వ చూద్దాం. 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చదవబడిన లేఖన భాగంలో తాను నమ్మిన యూదులతో ఈ మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు నమ్మిన యూదులతో ఈ మాట చెప్తున్నాడు. వీరు యేసు ప్రభువు నమ్మారట, కానీ వీరు మాత్రం అబ్రహాము చేసినట్లుగా చేయట్లేదు. అబ్రహాము ఏ కార్యాలు చేస్తాడో వీరికి తెలియట్లేదు. మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాము సంతానం వచ్చాము, అబ్రహాము మాకు దేవుడు, అబ్రహాము మాకు తండ్రి, మేమెవరికి దాసులుగా లేము, అబ్రహాము స్వతంత్రుడిగా బ్రతికాడు, మేము కూడా అతను కుమారులే కాబట్టి, అతని సంతానం వచ్చాం కాబట్టి మేము కూడా స్వతంత్రులమే అంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, పాపము చేసే ప్రతి వాడును కూడా పాపానికి ఏమవుతున్నాడు? దాసుడైపోతున్నాడు. అంటే మీలో పాపం ఉంది. అబ్రహాము పాపం లేదు, అబ్రహాము క్రియల్లో పాపం లేదు, అబ్రహాము చేష్టల్లో పాపం లేదు, అబ్రహాము నడవడికలో పాపం లేదు. అబ్రహాము ఏమి చేశాడు, ఏమేమి చేశాడని బైబిల్ చెప్పింది. 3 దూతలు వచ్చినప్పుడు అబ్రహాము ఏమి చేశాడట? నీళ్లు తెప్పించి కాళ్ళు కడుక్కోమని చెప్పాడు. 2వది చెట్టు కింద అలసట తీర్చుకోమని చెప్పాడు. 3వది వంట వండించి భోజనం పెట్టాడు. ఈ 3 చేసేటట. ఈ 3 ఈ రోజున మనం ఏమీ చేయము. నిజమండి, ఈ రోజుల్లో చేయము. మీరు చేయలేదు కాబట్టి మీలో పాపం ఉంది. అబ్రహాములో ఏముంది? నా మాట ఉంది. ఏముంది అబ్రహాములో? నా మాట ఉంది. మీలో ఏమి లేదు? నా వాక్యం లేదు. మీలో నా వాక్యం లేదు. మీలో నా వాక్యం లేదు. పైకి మాత్రం గంభీరంగా ఓహో ఆహా అని మంచి కట్టుకుంటాం, మంచి గృహాలు, మంచి వాహనాలు, మంచి పరిస్థితులు. కానీ నీలో ఏమి లేదు. నీలో ఏమి లేదు. యూదులు ఎలాంటి వారు? యూదుల వారు ఎత్తు ఎంత చెప్పనా? యూదులు ఎత్తు, సౌలు ఎత్తు ఎంత? బొమ్మో పైబడే ఉంటారట వాళ్ళు. ఇలా వెళ్తేనట అవతల వ్యక్తి అటు నుంచి రాలేడట. అంతగా ఉంటారట, బలిష్ఠులట. అంత ఎత్తు, అంత బలాఢ్యులట. అంత ఎత్తు, అంత బలాఢ్యుల్లో ఉన్నా సరే అతనిలో ఏమి లేదు. ఏమి లేదు అతనిలో. మీలో నా వాక్యం లేదు కనుక అని అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యం మనలో లేకపోవటం వలన పాపం మనలో ఏం చేస్తుంది? రూలింగ్ చేస్తుంది, మనలో ఏలిబడి చేస్తుంది పాపం. అందుకనే వారితో అంటాడు, మీరు నమ్మారు, బాప్టిజం తీసుకున్నారు, మేము ఏమంటలేదు, కాదంటలేదు, మీ దశభాగాలు ఇస్తున్నారు, కాదంటలేదు. కానీ మీలో ఏమి లేదు.
అందరూ చెప్పే మాట, అయ్యగారు మేము బాప్టిజం తీసుకున్నాం, దశమభాగం కడుతున్నాం, బాప్టిజం తీసుకున్నాం, దశమభాగం ఇస్తున్నాం, బాప్టిజం తీసుకుంటున్నాం, దశమభాగం ఇస్తున్నాం. కానీ ఏమీ లేదు, ఏమీ లేదండి. మీలో నా వాక్యము లేదు. కాబట్టి మీరు ఎలా ఉంటున్నారంటే దేశ దిమ్మర్లు అయిపోయారని బైబిల్ ఇండైరెక్ట్గా చెప్తుంది. చూడండి, బైబిల్ ఇండైరెక్ట్గా చెప్తుంది మీరు దేశ దిమ్మర్లు అయిపోయారని చెప్తుంది బైబిల్. అదే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 35వ వచనం చదవండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో, అబ్బాబ్బాబ్బా ఏం వాక్యం చెప్పాడండి దేవుడు మనకి. దాసుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటండి? పాపం చేసే ప్రతివాడు కూడా ఎక్కడుంటాడట? దేశ దిమ్మర్లో తిరుగుతారట, దేశ దిమ్మర్లే తిరుగుతారు. కుమారులు ఇంటిలో నివాసం చేస్తారట, ఇంటిలో నివాసం చేస్తారు, ఇంటిలో నివాసం చేస్తారు వీళ్ళు. చర్చి అంటేనే వీడికి నచ్చదు. ఎవరికి? ఆడికి, పాపం చేసేవాడికి. చర్చికి వెళ్తావా అంటే వద్దంటాడు, బైబిల్ పట్టుకోమంటే వద్దంటాడు, వాక్యం చదవమంటే వద్దంటాడు, పాటలు పాడమంటే వద్దంటాడు, అయ్యగారిని కలిసి వస్తావురా అంటే రాడాడు. అతనిలో ఏముంది? ఇప్పుడు పాపం ఉంది కాబట్టి అతడు దేశ దిమ్మరై తిరుగుతున్నాడు. అతడు యెరూషలేము పైనుండ యెరూషలేమునకు స్వతంత్రుడు కాడు, హక్కుడు కాడు. వాడిని విడిచిపెట్టండి. నేను ఎప్పుడో విడిచిపెట్టేశాను, నేను ఎప్పుడో విడిచిపెట్టేస్తాను. మందిరంకి వస్తావా? నీ గురించి ప్రార్థన చేస్తాను. నువ్వు రావా? నీ గురించి ప్రార్థన చేయి. డైరెక్ట్గా. దీంట్లో ఏమి దాపరకాలు లేవు నాకు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినా దేశ దిమ్మరగా తిరుగుతున్నావు. నీ గురించి ప్రార్థన చేసినా నీలో పాపం ఉంటుంది. నీ గురించి ప్రార్థన చేసినా దేవుని యొక్క కట్టుబాటులో నువ్వు రావు. మరి చేసే ప్రార్థన ఏమవుతుంది? దేనికోసం ప్రార్థన చేయాలి? అందుకే ఇర్మియాతో అంటాడు, ఈ ప్రజలు నా మాట వింటలేదు కాబట్టి ఇర్మియా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయబాకు అంటాడు. చూడండి, ఇర్మియా రాసిన పుస్తకం. తెల్లవారే లెగిస్తాడట, తెల్లవారే లెగిస్తాడట, తెల్లవారే లెగిసి చెప్తాడట. అయినా వారు మాట వినిపించుకోవట్లేదట, మాట వినిపించుకోవట్లేదు. చూడండి, 7వ అధ్యాయము, ఇర్మియా రాసిన పుస్తకం 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. పేజీ నంబరు 633, పేజీ నంబరు పాత నిబంధన, ఇర్మియా రాసిన పుస్తకం 7వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో మాట్లాడినను, పెందలకాడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటిని చేసితిరి కనుక నేను షీలోహునకు చేసినట్లు మీకు ఆశ్రమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకు నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరపెట్టినైనను ప్రార్థన అయినను చేయకము, నన్ను బ్రతిమలాడుకొనకము, నేను నీ మాట వినను. దేవునికి స్తోత్రం. ఇర్మియాతో ఈ మాట ప్రభు చెప్తున్నాడు.